ఏదైనా ఇలాంటి మాటలు ఎప్పుడు చెప్తారంటే, ఇలాంటి బిరుదులు, ఇలాంటి ఐడెంటిటీ గుర్తింపులు ఎప్పుడు ఇస్తారంటే, ఒక యుద్ధం గెలిచిన తర్వాత, ఒక పరాక్రమమైనటువంటి గొప్ప కార్యం చేసిన తర్వాత ఇస్తారు. కానీ దేవుడు ముందే పిలుస్తున్నాడు, పరాక్రమము గల బలాఢ్యుడా. అంటే చెయ్యబోయే పనిని గూర్చి దేవుడు ముందే, ఆ పొందబోయే ప్రతిఫలానికి సంబంధించి దేవుడు ముందే ఆ గొప్ప గుర్తింపును ఇస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ఒక గొప్ప ప్రోత్సాహం, ఒక ఎంకరేజ్మెంట్ మనకి ఏంటంటే, దేవుని నోట వచ్చినటువంటి మాటే చాలా శ్రేష్టమైనటువంటి మాట. ఆయన నోట వెలువడినటువంటి గొప్ప మాట. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మోషేని సాత్వికుడని పిలిచాడు, మోషేని నమ్మకస్తుడని పిలిచాడు, అబ్రహాముని స్నేహితుడని పిలిచాడు, దావీదును హృదయానుసారుడని పిలిచాడు, దానియేలుని నీవు నాకు బహుప్రియుడవని పిలిచాడు. ఇలా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో భక్తులైనటువంటి వారిని, దేవుని పక్షంగా నిలబడినటువంటి వారిని ఒక చక్కని ముద్దు పేరుతో పిలుచుకున్నాడు దేవుడు. ఏం పేరుతో? ముద్దు పేరుతో పిలుచుకున్నాడు దేవుడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో ఆయన సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు. థ్యాంక్ యూ. మిక్కిలి సాత్వికుడు. ఎట్లా ఉంటుందండి? దేవుడే దానియేలుని పిలిచి, దానియేలా నీవు నాకు బహుప్రియుడవు. ఇంగ్లీష్లో యు ఆర్ గ్రేట్లీ బిలవెడ్. ఇది మనం సంపాదించుకోవాలి. మనుషుల యొక్క మాటల కోసం ప్రాకులాడుతూ ఉంటాం. మనుషుల యొక్క మాటల కోసం, వారి అభినందనల కోసం, వారి యొక్క ఏమంటారు, వారి యొక్క మన గురించి వారు గొప్పలు చెప్తే ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాం. ఎప్పుడు అలా అవ్వకండి సుమా. డిఎల్ మూడి గారి దగ్గరికి వచ్చి ఒకరోజు ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక చక్కని అందమైన యవనస్త్రాలు వచ్చి డిఎల్ మూడి గారితో అన్నదంట, యూ హ్యావ్ డన్ ఎ గుడ్ జాబ్, అద్భుతమైన ప్రసంగం చేశావన్నదంట. దానికి బదులుగా ఆయన థ్యాంక్ యూ అనాలి కదా. వాస్తవానికి థ్యాంక్ యూ అనలేదంట. దానికి బదులుగా ఆ మాట ఇప్పుడే సైతాన్ గారు కూడా వచ్చి చెప్పి వెళ్ళాడు అన్నాడంట. ఆ మాట ఇప్పుడే వచ్చి సైతాన్ గారు కూడా చెప్పి వెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనకు ఈ లోక సంబంధమైనటువంటి అభినందనల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. బాగున్నావు, బాగుంది అని మనకు సంబంధించినటువంటి విషయాల గురించి, వస్తువులను గురించి ప్రజలు చెప్పినప్పుడు ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాం. కానీ దేవుడు మనకిచ్చే గుర్తింపు శ్రేష్టమైంది. దేవుడు మనకిచ్చే గుర్తింపు శ్రేష్టమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది, అది మన గమ్యాన్ని మారుస్తుంది.